సార్ పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మనకి మల్కాజ్గిరి నుంచి ఎవరు గెలిపించుకుంటే బాగుందంటారు? బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ని గెలిపించుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. ఎందుకు? సెంట్రల్లో ఏ విషయానికి వచ్చినా కూడా బీజేపీ అయితేనే కరెక్ట్గా చేస్తుందని మా నమ్మకం. అంటే ఇప్పుడు లోకల్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఈ పథకాలు అవి ఉన్నాయి, ఈ ఎఫెక్ట్ ఉండదా మరి? సార్ ఈ పథకాలు అనేది వంట గ్యాసులు ఇవి అవి వేస్ట్ అండి. అవి దేశ భద్రత గురించి ఆలోచించాలి. సెంట్రల్ ఎలక్షన్ కాబట్టి మన స్టేట్ ఎలక్షన్లు అంటే గ్యాస్ సిలిండర్ తక్కువ ఇస్తాము, పనికి ఆహార పథకం ఇస్తాము, లేకపోతే ఇంకోటి ఇస్తాము, అవి ఇస్తాము. పథకాలకు అసలు మొగ్గు చూపొద్దండి. సెంట్రల్ ఎలక్షన్ను ఓన్లీ దేశం బాగుపడాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే బాగుంటుందని మా అభిప్రాయం. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా చెప్పాలంటే నాకేం లబ్ధి వస్తుంది, నాకేం ఇస్తుంది అని ఆలోచిస్తారు. దేశం ప్రగతి సాధిస్తేనే ప్రపంచ దేశాల్లో మన దేశానికి ఒక మంచి ఉన్నత స్థాయికి వచ్చింది. 10 సంవత్సరాల్లో ఇవాళ ఏ గ్రేడింగ్లు ఉన్నా ఏ గ్రేడింగ్కి వెళ్ళిపోయింది. మనం మోడీ గారు చూసి ఓటేయాలండి. అది ఏదైనా ఏ పార్టీ కాదు, బీజేపీ పార్టీకి వెళ్ళి మేము పూర్తి మద్దతు ఇస్తాం. మోదీ గారు దేశాన్ని అభివృద్ధి చేయట్లేదు, ఓన్లీ గుజరాత్ మాత్రం అభివృద్ధి చేస్తున్నారు. అది తప్పు సార్. ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచో లేకపోతే తెలంగాణ నుంచో సీఎం పోతేనంటే అవతల స్టేట్ వాళ్ళు కూడా అదే అంటారు. అది తప్పు. ఆయన ఏ మనిషి అయినా ఏదో స్టేట్లో పుడతాడు, ఓ స్టేట్లో పెరుగుతాడు. అయిన తర్వాత గుజరాత్ మనిషి అని గుజరాత్ని అభివృద్ధి చేస్తారు, వేరేది మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడు అనేది మాత్రం చాలా తప్పది. ఎందుకంటే ఆయన దేశం ఆయన సొంత ఇంటిలాగా కాపాడుకుంటున్న వ్యక్తిని ఏదో ఎదుటోళ్ళు బురద తల్లినంత మాత్రాన అది నిజం కాదు కదా. సో మోదీ గారు జనాల మీద ఎక్కువ భారం వేశారు, రేట్లు ఎక్కువ పెంచారు, పెట్రోల్ పెంచారు, జిఎస్టీ వేసారు అంటున్నారు. దానికి మీరే ఉంటారు? జిఎస్టీ విషయానికి వస్తేనంటే అవునండి, వస్తువు అమ్ముతున్నాము, దాని జిఎస్టీ పే చేస్తేనే కదా దేశం అభివృద్ధి చెందాలంటే. ఇప్పుడు రోడ్లు, ఇప్పుడు సైన్యాన్ని మనం అన్నీ కాపాడుకోవాలంటే ఏమి ట్యాక్సీలు లేకుండా ఎవరి జోలికి వెళ్ళి ఎవరు పెట్టరు కదా. ప్రతి ఒక్కరైనా ఏదైనా ట్యాక్సీ రూపేనా గవర్నమెంట్కి వచ్చినప్పుడే కదా రోడ్లు కానీ ఇంకా నీటిపారుదల కానీ ఏదైనా డెవలప్మెంట్ చేయాలన్నా విదేశాలతో మనం పోటీ పడుతున్నాం ఇవ్వాలంటే మన బీజేపీ గవర్నమెంట్ ఉన్నందుకే కదా మనం ఈ స్టేజ్కి వచ్చినాం. లేకపోతే గత కాంగ్రెస్ ప్రభుత్వం 70 సంవత్సరాల నుంచి చేసి ఏం ఉద్ధరించిందండి? ఎక్కడ వేసిన గొంగాడు అక్కడనే ఉంది. మైనార్టీ మెజార్టీ అంటున్నారు. మైనార్టీ అనే ఫీలింగ్ ఎందుకు తీసుకొచ్చారు? అసలు 1975లో మీరు మైనార్టీ అనేది దాన్ని విడదీసారు. ఇప్పుడు ఒకే దేశము, ఒకే మతం, ఒకే కులం అనేది ఉండాలి దేశం మొత్తం. దాన్ని విడదీయడం ఎందుకు? మైనార్టీ అని వాళ్ళని చిన్న చూపు చూస్తారని వాళ్ళు కొట్లాడుతున్నారు. మైనార్టీ అనే వర్డ్ ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు ఎవరైనా కానీ ఒక కులంలో ఒక మతంలో పేదోళ్ళు లేడా? ఎవరైతే పేదోళ్ళు ఉంటే వానికి మనం వసతి కల్పిద్దాం. అంతేగాని ఆయన మైనార్టీ కదా, మైనార్టీ వాళ్ళకి మనం కాపాడుకుందాం అంటే మైనార్టీ వాళ్ళని ఎవరు బాధ పెడతలేరు కదా. సో ఓవరాల్గా బీజేపీ దేశం బాగుంటుంది అంటారు? 100% అండి, అందులో డౌట్ లేదు.